ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నాకు కావలసినంత ఉన్నది. అసంతృప్తితో పేరాసతో నిండిన మానవుల మధ్యలో ఈ లోకములో మనము నివసించుచున్నాము. వారిలో ఒకరి వలె మనము మారకూడదు. నాకు కావలసినంత ఉన్నది అని పరిశుద్ధ గ్రంథమందు మొదట చెప్పిన మనుషుడు మెచ్చుకొనదగిన పరిశుద్ధుడు కాకపోవుట నిజముగా ఆశ్చర్యముగా ఉన్నది. అతడే ఏశావు. ఆదికాండము 33వ అధ్యాయము 9వ వచనము. యాకోబు తన అన్నయైన ఏశావును తన తండ్రిని మోసగించి జ్యేష్ఠత్వమును తన తండ్రి దీవెనలను ప్రాప్తించుకునెను. ఆ వేళలో ఏశావు అత్యాగ్రహముతో యాకోబును చంపుటకు తీర్మానించెను. ఏశావు తదుపరి దినములలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది అను కార్యమును నేర్చుకునినవాడే అతడు పూర్తిగా రూపాంతరము పొందిన మనుష్యుడుగా మారెను. అతడు యాకోబును ఆప్యాయముగా నా సహోదరుడా అని సంబోధించెను. డబ్బే దైవం అనే సిద్ధాంతము నెలకొనియున్న ఈ కాలములో అసంతృప్తి, పేరాస అనునవి సొంత బంధువులనే చంపుటకు దారితీయుచున్నవి. నీకు కలిగిన దానితో నీవు తృప్తి పొందియున్న ఎడల దేవునితోనూ ఇతరులతోనూ నీ యొక్క అనుబంధము సక్రమముగా ఉండును. మరియు ఉచితముగా నీకివ్వబడినా సరే ఆయా సంపదలను గాని అవసరమైన సామాగ్రిని గాని కూడగట్టుకొనవలననే తలంపు నీకు ఉండదు. అలాగైతే వేరే వ్యక్తి యొక్క ఆస్తులను నీవే విధముగా ఆశించుదువు? నాకు కావలసినంత ఉన్నది అని ఒకప్పుడు పలికిన మనుష్యుని ముఖము ఇప్పుడు దేవుని ముఖము వలె కనబడుట ఆశ్చర్యముగా ఉన్నది. ఒక హంతకుని ముఖమునే చూడనయ్యున్నానని ఆశించి వెళ్లిన యాకోబు దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. ఆదికాండము 33వ అధ్యాయము 10వ వచనము అని చెప్పెను. బహుశా ఏశావులో ఉన్నట్టే సంతృప్తియే ఈ గొప్ప మార్పుకు కారణమని యాకోబు గ్రహించి ఉండవచ్చును. మోసగాడు లేక దోచుకునివాడు అను పేరుగల యాకోబు కూడా మారినట్టుగా కనబడుచున్నాడు. నాకు కావలసినంత ఉన్నదని 11వ వాక్యము. అతడు చెప్పిన దానిని బట్టి దీనిని మనము అర్థము చేసుకొనగలము. సంతృప్తి నిన్ను మార్చును, నీ ద్వారా ఇతరులను కూడా మార్చును అను పాఠము స్ఫటికము వలె స్వచ్ఛముగా ఉన్నది. నాకు కావలసినంత ఉన్నది అని చెప్పిన వాని దేవుని ముఖము వలె ఉన్న ఎడల నాకు కావలసినంత లేదు అని చెప్పు మనుష్యుని ముఖము ఎంత భయంకరముగా ఉండునో తలంచి చూడుడి. ఈ లోక భోగ భాగ్యములన్నీయు, ఈ మాయలోక వేషములన్నీయు, సిరి సంపద కూడా క్షణభంగురమే. చింతింపవా నీవు స్నేహితుడా? ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.